హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్స్. ఈరోజు అయితే ఈవినింగ్ 5:30కి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు. మేము కొంచెం బయటికి పోవాలా, కరెంట్ బిల్ కట్టేసి రావాలా, జ్యూస్ తాగేసి రావాలా, వాకింగ్ చేయాలా, ఇవన్నీ ముగించుకొని వద్దాం రండి. నాతో పాటు మీరు కూడా వచ్చి ఇవన్నీ చూడండి. శేఖర్ అయితే కరెంట్ బిల్ కట్టేసి వచ్చేకపోయినాడు. శేఖర్ కరెంట్ బిల్ కట్టి వస్తానట్లే ఇంకా ఇట్లా గ్రౌండ్ వేసుకొని రావాలన్నమాట. వాన చినుకులు పడుతున్నాయి, మట్టి స్మెల్ సూపర్ వస్తుంది. అందుకే ఇంకా రెండు చెప్పి తిరుగుదామండి. దా అంటాడు. హాయ్ చెప్పు. ఎందుకో మనం వచ్చిన టైమే బాగాలేదనుకుంటా. కరెంట్ బిల్ కట్టకపోయింటే సర్వే డౌన్ కట్టించుకోలే, కరెంట్ బిల్ కట్టలే. రెగ్యులర్గా జ్యూస్ తాగే ప్లేస్కి పోయింటే అది క్లోజ్ అయిపోయింది. అక్కడ ఆలు టిక్కా సూపర్ ఉంటుంది, ఈ వెదర్కి భలే ఉంటుంది, తిందాం అనుకుంటే క్లోజ్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్ ఎతికి పెట్టుకుంటాం అనమాట మేము. జ్యూస్ తాగేది ఈడ, పానీపూరి తినేది ఈడ, అంటే హైజీనిక్గా ఉండాలన్నమాట. కొంతమంది ఎట్లా అంటే అట్లా చేస్తారు, అట్లా తినబుద్ధి కాదు. ఎక్కడైనా క్లీన్గా చేస్తారు, నీట్గా చేస్తారు అంటే ఇంకా అది ఫిక్స్ అయిపోతాం అనమాట, ఇక్కడికే రాళ్ళ అని. అందులో ఇదొక ప్లేస్. ఇక్కడ పానీపూరి నిజంగా చాలా నీట్గా వేస్తారనమాట. ప్లేట్లు కూడా అంతే క్లీన్గా కడిగింటారు. ప్లేట్ పైన టిష్యూ కూడా పెట్టింటారు కాబట్టి ఏమన్నా ఉంటే మనం తీసేసుకోవచ్చు. కొన్ని సైడ్లో ఉత్త నీళ్ళలోకి వేసి ఇట్లా ఎత్తేస్తుంటారు ప్లేట్స్. అట్లా ప్లేస్లోకి నేను మళ్ళీ అసలు పోను. నేననే కాదు, శేఖర కూడా ఫస్ట్ మనిషిని చూస్తాడనమాట, ప్రిపేర్ చేసే వాళ్ళని. వాళ్ళు బాగున్నారంటే పోయి తీసుకుంటారు. అట్లా మనం తినేది జంక్ ఫుడ్ అయినా అందులోనూ కొంచెమన్నా హైజీనిక్గా ఉండాలి కదా. తినేది ఎట్లో జంక్ ఫుడ్, అది ఎట్లో తినకూడదు, అయినా ఆశకి తింటాము. కానీ దాంట్లోనూ కొంచెం బాగుండేది. వచ్చేసి పానీపూరి అయితే తినేసినాం. పానీపూరి తిని ఇట్లా డౌన్కి వస్తే ఇక్కడ ఒక బేకరీ ఉంటుంది, ఇక్కడ స్వీట్స్ బాగుంటాయి. అందుకే ఏమైనా స్వీట్ తెద్దామని పోయినాడు శేఖర. స్వీట్ తిందాం, చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకున్నాను స్వీట్, ఎట్లుందో చూద్దామని. కొన్ని స్వీట్స్ గట్టి పడిపోయి ఉంటాయి కదా, అందుకని ఫస్ట్ చూసి తీసుకోవాలా. ఇదైతే ఇంకా ఇప్పుడే ప్రిపేర్ చేసినారంట, సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉండే, అందుకే తీసుకోమండి. అట్లే ముందరికి వచ్చి చిన్నోడు శేఖర్ అయితే చెరుకు పాలు తాగిరనమాట. నేను తాగను, హెవీ హీట్ కదా. ఆటి నుంచి ఇంకొక బేకరీకి పోయినామన్నమాట. ఆడైతే ఈ లావా కేక్ తీసుకున్నాం. ఆ కేక్ అయితే నేను తినేసిన. ఈ లావా కేక్ చిన్నోడు తీసుకున్నాడు కానీ అస్సలు తినలేదు, ఆశకి తీసుకున్నాడు. అట్లా ఇంకొక ఎగ్ పప్స్ తీసుకొని తినేసి స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్స్ వీడియో తీసేకి అస్సలు చిన్నోడు ఇలా, ఇది ఒక్కటి మనకి తెలియకుండా ఎత్తుకొచ్చి వీడియో తీస్తాను అనమాట. ఇంతే అండి ఈ వీడియో. ఈవినింగ్ రొటీన్ చాలా సింపుల్గా ఉంది కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా.